బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే హరీష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. యా, అటు మనతో పాటు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో ఎలా చూస్తారండి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు? సరే, రాజకీయం పక్కన పెడితే వాస్తవంగా జరిగింది ఏంటి అనేది. ఇప్పుడు ఒకళ్ళేమో వచ్చింది కలెక్టర్ అన్న విషయం తెలియదు, పొరపాటును దాడి చేస్తుంటారేమోనని ఒకళ్ళు, అక్కడ రైతులు నష్టపోతున్నారు కాబట్టి సురేష్ అనే వ్యక్తి తన బాధను వ్యక్తం చేశాడని ఒకళ్ళు, ఇట్లా రకరకాల కామెంట్ చేస్తున్నారు. కానీ పోలీసు విచారణలో వేరు అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తారు మీరు? చూడండి, ఇప్పుడు ఏదైనా పరిశ్రమ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులను మెప్పించి ఒప్పించి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. మరి గతంలో చేసినప్పుడు ఎక్కడున్నా కూడా ఇక్కడ ఇబ్బంది జరిగినా గతంలో కూడా 2 సార్లు 2 ఊర్లలో కూడా ప్రాబ్లం అయినప్పుడు అక్కడ లాఠీ చార్జ్ అయింది, చిన్న ప్రాబ్లం అయింది. మరి ఈసారి ఆ మీటింగ్ పెట్టినప్పుడు ప్రజలు ఎవరు కూడా ఆ మీటింగ్ దగ్గరికి పోలేదు. కానీ కలెక్టర్ గారు మళ్ళీ వాళ్ళ ఊర్లకు రమ్మంటే కలెక్టర్ గారు వచ్చినప్పుడు సరే ఆ తోపులాటల్లో అనుకోకుండా జరిగింది, దాని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి కలెక్టర్ గారు ఖుద్దు అంటూరు ఈ దాడి జరగలేదని. సరే జరిగింది, దాడి జరిగింది, చూసినాం, మనం అందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు. నేను అనేది ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఉన్నట్టు అందరూ కూడా రైతులే. మరి రైతులు ఏం చేయాలి? వాళ్ళు వ్యవసాయ భూమి పోతుందని ఒక బాధలో ఉన్నారు. వాళ్ళను అందరు కూడా పిలిచి ఒకసారి మాట్లాడి ఈ రకంగా మీకు కంపెన్సేషన్ వస్తుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకా మీకు ఏం కావాలనేది అడిగే నాయకుడే లేడు. కాబట్టి దాన్ని వాళ్ళను ఒప్పించి తీసుకుంటే బాగుండేది అనేది దాని పరిణామాలు ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఇలా నెపం పెట్టి, మరి అక్కడ ఉన్నటువంటి నాయకుడు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారితో 42 సార్లు మాట్లాడినరు అని చెప్పి ఆ నెపం పెట్టి ఆ నాయకుని ఇలా కేసులో ఇరికించడం, దాన్ని ఏవన్గా చేయడం, దాన్ని ఇలా కేటీఆర్ సూచనతో చేసిండని ఇవన్నీ కూడా చూస్తున్నాం మీడియా ద్వారా. కానీ ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కాదు. ఇలా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 5 సంవత్సరాలు వాళ్ళే పాలిస్తారు. ఇలా సంవత్సరం అవుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏం కూడా నెరవేరుస్తలేరు. దయచేసి వాళ్ళు ఇప్పుడైనా ఆలోచన చేసి మళ్ళీ ఒకసారి, అది స్వయాన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, వారు తప్పకుండా మళ్ళొకసారి ఆ రైతులను పిలిచి ఏ రకంగా వాళ్ళకు న్యాయం జరుగుతుందో మాట్లాడి తీసుకుంటే మంచిగుంటుంది అనేది మా యొక్క అందరి అభిప్రాయం. సీఎం గారి నియోజకవర్గం కాబట్టే సీఎం గారిని టార్గెట్ చేసి ఇలాంటి గొడవలు సృష్టించడం ద్వారా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కావట్లేదన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి ఒక కుట్రతోనే ఇదంతా చేశారు అనేది కదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. కాదండి, ఇప్పుడు చేసే దాంతో ఏమొస్తుంది? ఇలా రైతులను కదా, వాళ్ళు భూమి ఇచ్చేది రైతులు కదా, అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళనే పిలిచి మాట్లాడితే ఇవన్నీ నెత్తునొప్పులే ఉండవు కదా. గతంలో కూడా ల్యాండ్ అక్విజిషన్ 2 సార్లు 2 గ్రామాల్లో మీటింగ్ అయినప్పుడు కూడా చిన్న అల్లర్లు జరిగినాయి. అది దృష్టిలో పెట్టుకొని మరి పోలీసు వాళ్ళు కూడా అక్కడ మరి నిఘా ఏం చేస్తుంది, పోలీస్ సిబ్బంది ఏం చేస్తుంది, ఎవరు లేకుండా పోయినప్పుడు అక్కడ కొంతమంది ఎవరన్నా ఉండొచ్చు అల్లరి ముగ్గులు. అన్ని పార్టీలు ఉంటారు అక్కడ. బీఆర్ఎస్ పార్టీ ఒక్కరు వెళ్ళారు, ఆ గ్రామస్తులు అందరు ఉన్నారు. అందులో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, అందరు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాలు పంచుకున్నారు. అందులో దాంట్లో మొన్న 55 మందిని పట్టుకొచ్చిండ్రు. అందులో ఒక 16 మందినే రిమాండ్ చేసిండ్రు, నేను ఒక 4గురిని చేసిండ్రు, మిగతా వాళ్ళందరినీ కూడా ఇడిచిపెట్టిండ్రు. మళ్ళీ ఇలా కొత్తగా నిన్న నరేందర్ రెడ్డి గారిని ఇరికించి నిన్న అరెస్ట్ చేసిండ్రు, జైలుకి పంపించిండ్రు. ఇంకా దాని విచారణ సాగిస్తుండ్రు. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్న అనేది మేము అనుకుంటున్నాం. ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 16 మంది. సో అంటే బీఆర్ఎస్ వాళ్ళే బ్యాక్ ఎండ్లో ఉండి ఆర్గనైజ్ చేసి ప్లాన్ ప్రకారం దాడి చేయించారు అనేది కదండి అలిగేషన్. అంటే ఎంక్వైరీ చేయమనండి, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఎంక్వైరీ చేయమనండి. ఎంక్వైరీ చేసి వాళ్ళు కేసు చేస్తుండ్రు. అంటే ఉన్న 16 మంది అలా ఉన్నారు, అందరు కూడా బీఆర్ఎస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళని అందరినీ కూడా ఇడిచిపెట్టిండ్రు. మీరు ఎంక్వైరీ చేయండి. అంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా దాడి చేశారనే మీ ఉద్దేశం? గ్రామంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు కదండి, ఒకటే పార్టీ వాళ్ళు ఉంటారా? గ్రామంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, అందరు దాడి చేసిండ్రు. అందులో ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేయలేదు కదా. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ని అక్కడికి తీసుకొచ్చారు, ప్రజలందరితో మీరు మాట్లాడాలి అని సర్ది చెప్పి అక్కడ వరకు తీసుకొచ్చారు. తీరా చూస్తే సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిండ్రు. అది మనం వీడియోలు చూసినాం, వైరల్ అవుతున్నాం, మనం చూసినాం, మనం సోషల్ మీడియా ద్వారా చూసినాం. గ్రామస్తులు ఎవరు వస్తలేరు కాబట్టి మీరు గ్రామానికి వచ్చి వాళ్ళతో మాట్లాడితే బాగుండే అని మనం చూసినాం, మనం అందరం కూడా చూస్తున్నాం. సరే, ఆ పోయినప్పుడు అక్కడ కొంతమంది అల్లరి ముక్కలు ఉండొచ్చు, కొంతమంది కావాలని సృష్టించాలని ఆలోచన చేస్తే అది ఎవరు అందరూ ఉండొచ్చు. అందులో అన్ని పార్టీలో వాళ్ళు ఉన్నారు, ఒక బీఆర్ఎస్ వాళ్ళే లేరు, అన్ని పార్టీలు. నివేదిక తెప్పించుకున్నాను. సురేష్ అనే వ్యక్తికి 1 ఎకరా భూమి కూడా ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న దాంట్లో పోవడం లేదు. 19 మందికి ఈ రోజు ఎవరైతే ఈ యొక్క గొడవలో ఉన్నారో 19 మందికి ఈ భూమితో సంబంధం లేదు. అయినప్పటికీ కూడా కుట్రపూరితంగా ఈ వ్యవహారం చేసిర్రు. దానికి నరేందర్ రెడ్డి స్వయంగా చెప్పిండు, ఇప్పుడు చేసింది చాలా తక్కువ,
దీనికి రెండింతలు చేయండి, మూడింతలు చేయండి, ముఖ్యమంత్రి వచ్చినా తరిమి కొట్టండి, కలెక్టర్ వచ్చినా తరిమి కొట్టండి అని ఇప్పుడే మన బిగ్ టీవీ స్క్రీన్ మీదనే చూపించారు, మీరు చూసిర్రు. అది అది చూసినాక కూడా అది అది ఎవరో చేయలేదు అంటే అది ఏమన్నట్టు? అది మనం ఓపెన్ గా చూస్తే నరేంద్ర రెడ్డి చెప్పే కదా, ముఖ్యమంత్రి వచ్చినా తరిమి కొట్ట